ఒకసారి ఈ ముసలాయన మాటలు వినండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది, వీడు బయటకు రాకూడదని అనుకుంటే వెంటనే మూసేస్తారు. అయ్యా ముసలయ్య, కొద్దిగా ఆగయ్యా. ఏంది ఏమంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ చేస్తుందా? ఆ కళ కనాలన్నా కూటమి ప్రభుత్వం భయపడుతుంది నాయనా. ఎందుకో చెప్పనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల కార్యకర్తలు కాదు, ఒక సైన్యమే ఉంది. ఒకవేళ అలా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాజకీయంలో పెను మార్పులు ఎదుర్కొంటారు. ఒక నేపాల్లా జరిగినా మనము ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం లేదు. ఇంకో విషయం ఏంటంటే, కూటమి పార్టీకి ఏదైనా నష్టం కలుగుతుందనే ఆలోచన వస్తేనే ఆయన్ని లోపలేస్తారంట. నష్టం కలిగేదేందయ్యా? 2029లో జరిగే ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తథ్యం. ఒకవేళ మీ పార్టీ కార్యకర్తల వల్ల కానీ, మీ పార్టీ నాయకుల వల్ల కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి చూడమనండి అయ్యా ముసలయ్యా. ఎందుకయ్యా ఏదో అరవా కొరవా నాలెడ్జ్తో నువ్వు ఆ మీడియాలో కూర్చొని నీకు నోటికొచ్చిందంతా మాట్లాడతావు. దయచేసి ఇంటికి పోయి తినేసి లక్షణంగా పడుకో. ఉంటా మరి.